నవ్వించే తన వెనుక విషాదం దాగి ఉందని జబర్దస్త్ ఫేమ్ ఆర్పి అలియాస్ రాటకొండ ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక వాలయానందపురంలోని తన మిత్రుడు వీరుబోయిన గోపాలకృష్ణ యాదవ్ నివాసంలో ఆయన ఆంధ్రజ్యోతితో కాసేపు ముచ్చటించారు. జిల్లాలోని వజ్లి మండలం సగుటూరు గ్రామానికి చెందిన తాను సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు నానా కష్టాలు పడ్డానన్నారు. అయితే చిన్నప్పటి నుంచి నవ్వించడం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తానన్నారు. ఆ వరంతోనే తాను ఈ రోజు బుల్లితెరలో వస్తున్న జబర్దస్త్లో ఆర్పీగా అందరి మన్ననలు పొందుతూ గుర్తింపు పొందానన్నారు. కొందరు ఎక్కువగా మాట్లాడతానని, మాటలు తగ్గించమని సలహా ఇచ్చేవారని, అయినా తన పందా మార్చుకోలేదని అన్నారు. ఒకనాడు తాను ఎదుర్కొన్న పరిస్థితి గురించి ప్రసాద్ ఇలా చెప్పాడు. ఇంట్లో పూట గడవని పరిస్థితిలో డిగ్రీ పరీక్షలు ఎగ్గొట్టి సినిమాలో రాణించాలని హైదరాబాద్ వెళ్లాను. అక్కడ అంత తేలిగ్గా అవకాశాలు రాలేదు. అక్కడ అన్నపూర్ణ హోటల్లో సప్లైర్గా పనిచేస్తూ అనుపమ హోటల్కి బస్తాలు మోస్తూ వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం వెళుతుండేవాణ్ణి. ఈ తరుణంలో మా అమ్మ క్యాన్సర్తో మృతి చెందింది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు పిఏ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్గా గేమ్, గురుడా, సాధ్యం చిత్రాలకు పనిచేశాను. అనంతరం నేను స్వయంగా రచించిన కథ ప్రముఖ నటుడు శ్రీహరికి నచ్చడంతో సినిమా తీసేందుకు 2013 ఆగస్టు 13న బలశాలి చిత్రాన్ని ఆర్పి దర్శకత్వంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు ఆయన అక్టోబర్ 9న కన్నుమూశారు. దిక్కుతోచిన స్థితిలో ఉన్న నేను అప్పుడు తీసిన పిచ్చి ప్రేమ అనే షార్ట్ ఫిల్మ్ కి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ దశలో జబర్దస్త్ ఒక ఊపు ఊపుతోంది. దీంతో ధనరాజ్ అన్నను కలిసి అవకాశం ఇవ్వమని కోరడంతో ఆయన స్క్రిప్ట్ రాయమన్నారు. నేను ఎగిరేస్తే ఎత్తుకెళతా స్క్రిప్ట్ రాశాను. దానితో జబర్దస్త్లో నా ప్రయాణం మొదలైంది అని వివరించారు. ఈ క్రమంలో ప్రముఖ నటులు నాగబాబు, రోజా ఎంతో ప్రోత్సహించారని ఆర్పి చెప్పారు. తాను నెల్లూరు యాసతో మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకుంది, తనను ప్రేక్షకులకు చేరువ చేసిందని, ఆయాస ఈ స్థాయికి తెచ్చిందని తెలిపారు. ఆ తర్వాత 110 స్కిట్లు చేసి ప్రస్తుతం టీం లీడర్ గా కిరాక్ ఆర్పి, పటాస్లో తుఫాన్ ఆర్పిగా గుర్తింపు పొందానన్నారు. నటుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న నేను నా బాయ్ ఫ్రెండ్, మెంటల్, రాణి గారి బంగ్లా, అఖిరా వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలియజేశారు. డైరెక్టర్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. తిండి కోసం పోరాడాల్సిన స్థితి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఒక సందర్భంలో మాట్లాడుతూ జబర్దస్త్లో ఆయనకు నచ్చిన నటుడు ఆర్పి అనడం నాకు జీవితంలో మరిచిపోలేని మాటగా నిలిచిపోయింది. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం నన్ను భోజనానికి ఇంటికి పిలవడం గొప్ప గౌరవంగా భావిస్తాను. ఎవరైనా తనలోని ప్రతిభకు పదును పెడితే తప్పకుండా జీవితంలో రాణిస్తారు అనేందుకు నేను ఉదాహరణ అన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.